ప్రైజ్ ద లార్డ్. దేవునానికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? అందరూ ఉపవాస ప్రార్థనలు బాగా చేస్తున్నారు అనుకుంటాను. ఎందుకంటే లెంట్ డేస్ కదా. ఈ లెంట్ డేస్ ఈ 40 దినాలు కదా. 40 దినాలు ఉపవాసం ఉండి మరి ఎంతో నిష్టగా ప్రార్థనలు గడిపే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. ఉదయకాలమే లేచి ప్రార్థనలు గడిపే వాళ్ళు ఉన్నారు. కొందరు ఈ 40 దినాలు ఉపవాసం ఉండే బిడ్డలు ఉన్నారు. కొందరు ఈ 40 దినాలు మటన్, చికెన్, ఫిష్ ఏది కూడా తిననటువంటి వారు ఉన్నారు. కొందరు సినిమాలు మానేసే వాళ్ళు ఉన్నారు. కేవలం 40 రోజులే, మళ్ళీ 40 దినాలు పూలు కూడా పెట్టుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎన్నో రకాలుగా సమర్పించుకొని ప్రార్థనలో ఉంటున్నారు. ప్రార్థనలు ఉండడం మంచిదే, కేవలం 40 దినాలు కాదు. ఈ 40 దినాలు నిష్ఠగా ఉంటారు. 41వ రోజు 40 దినాల బ్రాండీ, విస్కీ మొత్తం 41వ రోజు బయటకు వస్తుంది. ఇక మటన్లు, చికెన్లు, సినిమాలు, షికార్లు ఇంకా 41వ రోజు నుంచి ఫుల్ కదా. అట్లా చేయకూడదు. మనం ప్రార్థనలు మన జీవిత కాలం అంతా కూడా దేవునికి నమ్మకమైనటువంటి ఉపవాస ప్రార్థనలు మనము చేయాలి. ఈ విధం చేతనైనా ఈ లెంట్ డేస్ పుణ్యానన్నా కొందరు 40 దినాలన్నా కనీసము భక్తి భయంతో ఉంటారు. కానీ ఆ భయము భక్తి అన్నది మరి మన జీవిత కాలం వరకు లేదా ప్రభు రాకడ వరకు ఉంటే మంచిది. దేవుని బిడ్డలారా, మరి చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. కొందరు ఉపవాసం ఉండి మరి దేవుణ్ణే మరి ఎదిరించి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కదా. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. దేవుణ్ణి ఎదిరించి మాట్లాడేంత దమ్ము ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. ఎవరన్నా దేవుణ్ణి ఈ విధంగా దూషిస్తూ దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు నా ముందు ఉంటే నాకే భయం అవుతుంటుంది. వీళ్ళు ఈ విధంగా ఇంత ధైర్యం తెగించి దేవుణ్ణి మాట్లాడుతున్నారు అనేసి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ఈ వాక్యంలో, మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు ప్రభా, మేము ఇంత బక్క చిక్కిపోతున్నాం, ఇంత నీరసమైపోతున్నాం, మేము ఉపవాసం ఉంటే ఇది ఎందుకు నువ్వు చూడవు. ఉపవాసం ఉంటే అని అంటున్నారు, కానీ ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే అని అంటున్నారా ఇక్కడ? నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉపవాసం ఉండి ఎన్నడూ బయటికి వెళ్ళినటువంటి సహోదరి ఇంటింటికి తిరిగి మరి వెళ్ళి కూర్చొని ఒక 5 నిమిషాలు కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్క ఇంటికి వెళ్ళడము, కాసేపు కూర్చోవడము. సరే, చాలా కాలానికి మార్తక్క వచ్చింది కదా అనేసి మరి టీనో కాఫీనో లేకపోతే జ్యూసో ఏదో ఒకటి ఇస్తారు కదా ఇంటికి వెళ్ళినప్పుడు. అది కలిపి ఇస్తూ ఉంటే వద్దు ఈరోజు నేను ఉపవాసం. ఇంకొక ఇంటికి పోయింది, అక్కడ ఇదే పని. ఇంకొక ఇంటికి పోయి అట్లా సాయంకాలం వరకు అన్ని ఇండ్లు తిరిగేసి వచ్చింది. అందరికీ తెలిసింది ఎవరు ఈ మార్తక్క ఉపవాసం ఉన్నది అని. ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉన్నది కాదు, ఉపవాసం ఉన్నది అందరికీ తెలియజేసింది ఇండైరెక్ట్గా. సాయంత్రం అయిపోయింది, అంతా తిరిగి వచ్చేసరికి నీరసం అయిపోయింది. ప్రార్థన లేదు, ఏం లేదు. ఏంటి అందరికీ ప్రకటన చేసుకున్నది ఉపవాసం ఉన్నట్లు. ఏం లాభం? దేవుని బిడ్డ, ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఎదిరించి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని ఉపవాసాలు ప్రార్థనలు చేసినాం అమ్మగారు, ఎన్నో ఉపవాసాలు చేసినాం, నా భర్త మారడానికి ఎన్నో ఉపవాసాలు చేసిన, నా పిల్లలు మారడానికి ఎన్నో ఉపవాసాలు చేయడం కాదు, ఉపవాసంలో ఉండి ప్రార్థన చేయాలి. నీ భర్త మారాలన్నా, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కానీ మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చూడవు ప్రభువా, మా ప్రాణం ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ అంటారు కూడా. మనం అంటాం. మీ ఉపవాస దినమున మీరేం చేస్తున్నారు? వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఉపవాసం ఉండి డ్యూటీలు చేస్తూ, ఉపవాసం ఉండి నిద్రపోతూ, ఉపవాసం ఉండి ఇగో మార్తక తిరిగినట్టు ఇల్లు తిరుగుతూ మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదము చేయించు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ముందురు. ఉపవాసములో ఏం చేస్తున్నారంటమ్మా? అన్యాయముగా మీరు కలహపడవచ్చు. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ కాదు, ఫాస్టింగ్ అండ్ ఫైటింగ్.
ఫాస్టింగ్ ఉండి ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారంట? కొట్లాడుతున్నారు. లేచినప్పటి నుంచి కొట్లాటలు, భర్తతో కొట్లాట, పిల్లలతో కొట్లాట, ఇరుగు పొరుగు వారితో కొట్లాట, అందరితో కొట్లాడుకుంటూ కూర్చొని అన్యాయముగా గుద్దులాడుచు అన్యాయంగా కొట్టుకుంటున్నారంట. ఉపవాసం ఉండి కొట్టుకోవడము, ఉపవాసం ఉండి తిట్టుకోవడము, ఉపవాసం ఉండి తిరగడము. మీ కంఠధ్వని పరమున విడబడినట్లు మీరు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ప్రార్థన చేయనటువంటి ఉపవాసం నాకు ఇష్టమా, నాకు అనుకూలమా అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఉపవాసం ఉండి ఫైటింగ్ చేసుకుంటూ, ఉపవాసం ఉండి తిరుగుతూ, ఉపవాసం ఉండి నిద్రపోతూ ఇటువంటి పనులు చేస్తున్నటువంటి ఉపవాసము నాకు అంగీకారమా, నాకు అనుకూలమా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు ఏ విధమైన ఉపవాసం చేస్తున్నావు? ఉపవాసం ఉండి పనులు చేసుకుంటూ కూర్చున్నావు, ఉపవాసం ఉండి డ్యూటీలు చేసుకుంటూ కూర్చున్నావు, ఉపవాసం ఉంటే నువ్వు ప్రార్థనలో నువ్వు గడపాలి. ఇట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మరి ఎటువంటి ఉపవాసము దేవునికి ఇష్టమంట? యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందరు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటకును, కాడిమాను మేకులు తీయుటకును, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ఉపవాస ప్రార్థనలో మరి కార్యాలు జరగాలి దేవుని బిడ్డలారా. ఆహారము లేని వారికి ఆహారం పెట్టుటయు, రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇది కదా నాకు కావలసిన ఉపవాసం. హల్లెలూయా. బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగొట్టుట. దేవుని బిడ్డలారా, సైతానుడు బంధించిన బంధకముల నుంచి విడిపింపబడేటువంటి ప్రార్థన శక్తి. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే చీకటి క్రియలతో పీడించబడుతున్నారో, చీకటి క్రియలతో బంధించబడి బాధతో ఉంటారో, అట్టి వారికి విడుదల కలగాలంటే ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో నెమ్మది లేకుండా, సైతాను బంధకాల చేత బంధించబడి నెమ్మది లేకున్నట్లయితే ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒట్టిగా ఉపవాసం ఉండి తిరగడం కాదు, ఉపవాసం ఉండి సైతాను శక్తులు కాలిపోయేటువంటి ఉపవాస ప్రార్థనను చేయాలి. సైతాను బంధకాల నుంచి విడిపించబడేటువంటి ప్రార్థనను చేయాలి. ప్రైజ్ గాడ్. జీసస్ హల్లెలూయా. రందర శబలరబ. జీసస్ హల్లెలూయా. దుష్టుడు పెట్టినటువంటి కాడిమాను మేకులు తీయుటయు, ఒక్కొక్క మేకు తీయబడాలి. సైతాను వేసి కొట్టినటువంటి మేకుల నుంచి దేవుని బిడ్డలకు విడుదల కావాలి. దేవుని బిడ్డ విడిపింపబడాలి. సైతానుడు మేకులు కొట్టి కొందరిని హింసిస్తున్నాడు. చాతబడి క్రియలు అనుకుంటూ, మాంత్రిక క్రియలు అనుకుంటూ ఎంతోమంది బంధించబడి ఇటువంటి వాటిలో మరి బంధించబడి హింసించబడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డరా, అటువంటి వాటికి విడుదల కలగాలంటే ఉపవాస ప్రార్థనే మనకు ప్రాముఖ్యమైనది. దయ్యపు శక్తుల నుంచి విడిపించబడాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డ, అది ఉట్టుట్టిగానే పోదు. ఆ దయ్యం ఉట్టిగానే వదిలిపెట్టిపోదు. సైతాను శక్తులు ఉట్టిగానే కాల్చబడవు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి శక్తివంతమైనటువంటి ప్రార్థన చేస్తేనే వాటిలో నుంచి విడుదల పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, రక్త సంబంధీకులకు ఏం చేయొద్దంట? ముఖం చాటేయకూడదంట. వాళ్ళకి ఏదైనా బాధ కలిగితే వాళ్ళకు సహాయం చేయాలంట. దిక్కుమాలిన వాళ్ళని మనం ఓదార్చాలంట. ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలంట. వస్త్రం హీనునికి వస్త్రాలు ఇవ్వాలంట. ఇవి ముఖ్యమైనవి దేవుని బిడ్డ. ఇవి కూడా చేయాలి, అవి కూడా చేయాలి. రెండూ చేయాలి. మనం దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆ విధంగా చేస్తే దేవుని యొక్క సన్నిధిలో మనం జయ జీవితాన్ని మనము పొందుకుంటాం. అసాధ్యమైన పనులు సాధ్యం కావాలంటే ఉపవాస ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 9వ అధ్యాయంలో మరి 18వ వచనంలో ఒక కుమారుని యవనస్తుని మరి సైతానుడు పట్టి పీడిస్తున్నాడు. బాల్య దశ నుంచి పట్టి పీడిస్తూ ఉన్నాడు. వాడిని పట్టి పీడించి ఎక్కడెక్కడ పడేస్తున్నాడంట. 18వ వచనంలో, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. వాడు పండ్లు కొరుకుచు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లుడు. మూర్ఛ వ్యాధి. దేవుని బిడ్డ, భయంకరమైనటువంటి మరి దయ్యపు శక్తుల చేత బంధించబడినటువంటి యవనస్తుడు శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చారు.
ఆ సైతాన్ శక్తుల చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తిని. శిష్యులు ప్రార్థన చేసిన వీధి విడుదల కాలేదు యేసయ్యాన్ని శిష్యుల మీద కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. ఈ కాలము దేవుని బిడ్డల మీద, దేవుని సేవకుల మీద నిందలు మోపే వాళ్ళు అనేకులు బయలుదేరినారు. అక్కడ పోతే ఏం జరగలే, ఇక్కడ పోతే ఏం జరగలే, ఆ సంఘానికి పోయినా ఏం జరగలే, ఈ సంఘానికి పోయినా ఏమీ జరగలేదు అని. అప్పుడు యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు యేసయ్యకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? 19వ వచనంలో, అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మను సహితును. చూసారా? ఏం లేదు, వీళ్ళకు విశ్వాసం లేదు. అన్ని చర్చిలు తిరుగుతున్నారు, అందరు సేవకుల దగ్గర పోతున్నారు, కానీ ఏం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా నువ్వు లోకమంతా తిరిగిన లాభం లేదు. విశ్వాసం కావాలి. నీ కుటుంబంలో కార్యాలు నువ్వు చూడాలంటే నీకు విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధికి రావాలి. విశ్వాసంతో నువ్వు దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు నీకు గొప్ప విజయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభు అడుగుతున్నాడు, ఎప్పటి నుంచి అని అంటే, ఇతడు బాల్యము నుండియే ప్రభు, 22వ వచనం, అది వాని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోనూ నీళ్ళల్లోనూ పడద్రోయను. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము. అప్పుడు యేసు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, కానీ ఇది వదిలిపోవాలంటే మాత్రము ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. చూడండి 29వ వచనంలో, అందుకు ఆయన యేసు అంటున్నాడు, ప్రార్థన వలనే, ప్రార్థన అంటే దాని కింద భాగంలో అర్థం చూస్తే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన వలన తప్ప ఇది దేని వలన ఇది వదిలిపోవట అసాధ్యం. ఉపవాసం ఉండి ప్రార్థన యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడనేమో మూగదయ్యం అంటున్నారు. యేసయ్య దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత దేవుని బిడ్డ మరి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. 25వ వచనం, మూగవైన చెవిటి దయ్యమా. 2 బయటికి వచ్చేసినాయి యేసయ్య దగ్గరకు రాగానే. యేసయ్య దగ్గర మరుగైనది ఏది లేదు, రహస్యంగా దాగి ఉంచబడినది ఏది కూడా లేదు. శిష్యులతో తీసుకొని వచ్చారు, శిష్యులు ఉట్టి మూగదయ్యం అనుకున్నారు. కానీ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చిన యేసయ్య అక్కడికి రాగానే మూగవైన చెవిటి దయ్యమా, దేవుని వాక్యం విననీయని దయ్యం, దేవుని పాటలు విననీయనటువంటి దయ్యం, దేవుని మాటలు విననీయనటువంటి దయ్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి దయ్యం, ప్రార్థన చేయనీయనటువంటి మూగదయ్యం, దేవుని వాక్యాన్ని ప్రకటింపకుండా దేవుని వాక్యాన్ని చదవనీయకుండా చేసేటువంటి మూగదయ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇవన్నీ దయ్యాలే. ప్రార్థన చేయకుండా చేసేది దయ్యమే, మూగదయ్యం. ప్రార్థన రాదు 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 అని అట్లనే కూర్చుంటారు. ఏముంది లోపట? మూగదయ్యం. దేవుని మాటలు వినకుండా చేరేది చెవిటి దయ్యం. ఇవన్నీ దయ్యాలు చేసే పనులు ఇవన్నీ. ప్రార్థన వినాలంటేనే ఇష్టం లేదు, దేవుని వాక్యం అంటేనే ఇష్టం లేదు, దేవుని పాటలు విందామంటే ఇష్టం లేదు. ఇవన్నీ చెవిటి దయ్యం లోపల ఉన్నాయి, అవన్నీ బయటికి రావాలి. ఈ దినము నీ ఉపవాస ప్రార్థన ద్వారా చెవిటి దయ్యం బయటికి రావాలి, మూగ దయ్యం బయటికి రావాలి. అనగా ప్రార్థన నువ్వు చెయ్యాలి, దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి, దేవుని స్వరము నువ్వు వినాలి, నీ స్వరం దేవునికి వినిపించాలి. అప్పుడే నువ్వు పరిపూర్ణమైన విడుదల పొంది ఉన్నట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ చేయకుండా ప్రభువా నేను ఇంత ప్రార్థన చేసినా కూడా నాకేం జరుగుతలేదు. నువ్వు ముందు దేవుని వాక్యం విను, నీలో ఉన్న చెవిటి దయ్యాన్ని తొలగించేసుకో. అలాగే నువ్వు మొట్టమొదట మోకరించి ప్రార్థన చెయ్యి. నీలో ఉన్న మూగ దయ్యాన్ని ప్రారదోలమని దేవుని అడుగు. నువ్వు దేవుని మాట వినవు, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యవు, కానీ అన్నీ కూడా మంచిగా కావాలంటే కుదరదు దేవుని బిడ్డ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాల్యము నుంచి పట్టి పీడిస్తున్నటువంటి ఆ సైతాను శక్తుల చేత బంధించబడినటువంటి కుమారుని దేవుడు అంటున్నాడు, అసాధ్యమైన పనులు సాధ్యం కావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇలాగే బాంబేలో 6 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డ, తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, బిడ్డను అక్కడ పెట్టేశారు, అమ్మమ్మ తాతయ్య దగ్గర పెట్టేశారు.
కన్నారు కానీ పిల్లలను అమ్మమ్మకో తాతయ్యకో నానమ్మకో వాళ్ళకి అప్పగిస్తున్నారు. అది తప్పు. మీ పిల్లలను మీ దగ్గరనే పెట్టుకొని పెంచుకోవాలి. బంధువుల దగ్గరనో ఇక్కడ పెట్టి పెంచొద్దు. అక్కడ పెట్టారు బాంబేలో. ఒక దినము ఆ చిన్నదాని లోపల నుంచి దయ్యం మాట్లాడుతుంది. ఇగో ఈమెను తీసుకోబోతున్నా, ఈమె ప్రాణాన్ని తీసుకోబోతున్నా అనేసి. వెంటనే ఇక్కడ బిడ్డకు ఫోన్ చేశారు. అమ్మ ఇగో నీ బిడ్డ ఇట్లా అంటున్నది. ఆ బిడ్డ మా చర్చి మెంబరే, సహోదరి రత్న. నా దగ్గరకు వచ్చి అమ్మ నా బిడ్డకు దయ్యం పట్టిందని, ప్రాణం తీసుకుపోతుందంట దయ్యం. నేను వెళ్తున్నానమ్మా బాంబేకు, మీతోని ప్రార్థన చేపిస్తా ఫోన్లో అని చెప్పింది. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లో ప్రార్థన చేపించారు. ఫోన్లో ప్రార్థన చేపిస్తున్న సమయంలోనే ఆ బిడ్డలో ఉన్నటువంటి దురాత్మ విలవిలలాడించి పారిపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఆ బిడ్డ మరి తీసుకొని వచ్చారు తల్లిదండ్రులు, వాళ్ళ దగ్గరనే పెట్టుకొని చదివించారు. ఇప్పుడు నంబర్ 1 స్కూల్లో మంచి మార్కులతో ఆ బిడ్డ పాస్ అయ్యింది. మంచి పొజిషన్లో ఆ బిడ్డ వచ్చింది. చూసారా, దేవుని సహవాసంలో ఉంటే ఏ దురాత్మ శక్తులైనా కాలిపోతాయి. ఆ బిడ్డ ఎల్షద్దై సంఘానికి వస్తుంది కాబట్టి, ఇంకా క్రమముగా దేవుని మందిరంలో అడుగు పెడుతుంది కాబట్టి ఆ బిడ్డను ఆ సైతాను వదిలిపెట్టాడు. మరి యవనస్తురాలిగా ఇప్పుడు మంచి పొజిషన్లో దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని నామనికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఒకసారి శుక్రవారం ఉపవాస ప్రార్థన నేను సిద్ధపడుతూ ఉన్నాను. అమెరికా నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇండియాలో ఉన్న మదర్కు ఫోన్ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ అమ్మగారు వాళ్ళ కూతురు. అమ్మగారికి తల్లికి ఫోన్ చేసి మమ్మీ ఇగో రూమ్లో 4 మంచాలు ఉన్నాయి. 4 మంచాల మీద అది ఒక విచిత్రమైనటువంటి పురుగులు మరి స్ప్రెడ్ అవుతున్నాయి మమ్మీ, ఒళ్ళంతా దద్దుళ్ళు. ఏం చేయాలి నాకు కాదు నువ్వు చెప్పాల్సింది, సుధాంటికి చెప్పు అంటే నాకు సేవకురాలకి చెప్పమని చెప్పినప్పుడు ఆ బిడ్డ అమెరికా నుంచి ఫోన్ చేసింది. అప్పుడు ఫోన్లో ఆయిల్ ప్రేయర్ చేయించుకుంది. ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు ఆ మంచం మీద ఉన్నటువంటి పురుగులన్నీ కూడా కాలిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ పురుగులన్నీ కూడా నాశనం అయిపోయినాయి, దేవుళ్ళ మాయమైపోయినాయి. ఆ ప్రేయర్ ఆయిల్ నీళ్ళల్లో పోసి ఆ యొక్క ప్రాంతంలో చల్లినప్పుడు ఆ రూములో ఉన్న పురుగులన్నీ ఎన్ని పిచికారాలు చేసి, అమెరికాలో తెలుసు కదా ఎన్ని రకాల స్ప్రేలు ఉంటాయి, ఎన్ని కొట్టినా కూడా లాభం లేదంట. అవి ఇంకా స్ప్రెడ్ అయినాయంట కానీ అవి తగ్గలేదంట. ఎప్పుడైతే ప్రార్థన చేశానో, నూనెకు ప్రార్థన చేశాను, ఆ నూనె నీళ్ళలో వేసి చల్లమని చెప్పాను, వెంటనే ఆ బిడ్డ చల్లింది. ఒక్క పురుగు కూడా, ఒక్క కీటకం కూడా లేకుండా, పురుగు కూడా లేకుండా అన్నీ మాయమైపోయినాయి. చూసారా ఎంత అద్భుతం. ఉపవాస ప్రార్థన ఎటువంటి చీకటి క్రియలైనా కాల్చివేస్తుంది. ఇది సత్యం. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది ఎల్షద్దై ప్రార్థనలో జరిగిన అద్భుతమైన కార్యం. దేవుని బిడ్డలారా, ఎల్షద్దై ప్రేయర్ పవర్లో ఏది కూడా అంశము ఫెయిల్ కాలేదు. ఏ అంశం పెట్టి ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్ కోరినా అది మేము ప్రేయర్లో పెడతాము. తప్పకుండా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. అది దేవుని యొక్క మహాకృప. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు సేవలో పిలిచినప్పుడు దేవుడు ఇచ్చిన కృపావరాలను బట్టి అవి వాడుకుంటాను. ఆ వాడుకున్నటువంటి పద్ధతిలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. 82వ సంవత్సరం నుంచి సేవలో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోకొల్లలుగా దేవుడు అద్భుతాలు జరిగించి ఉన్నారని చెప్పడానికి ఏ సందేహము లేదు దేవుని బిడ్డలారా. కనుక ఈ సమయం నేను చెప్పేది ఏంటంటే, ఉపవాసం ఉండి సమయాన్ని పాడు చేయకండి. ఉపవాసం ఉన్నప్పుడు మీరు సమర్పించుకోనండి. ఉపవాసం ఉన్నప్పుడు మీరు శక్తివంతమైన ప్రార్థన చేయండి. ప్రార్థన శక్తిని మీరు పొందుకొనండి. ఆ ప్రార్థన శక్తిని మీరు ఉపయోగించండి. అద్భుత కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు. హల్లెలూయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా,
ఈ వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ముందుకు సాగినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు పొందుకోగలుగుతావు. దేవుడి కొద్ది మాటలు దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ దల్లా. ప్రభా నీ పాదము స్తోత్రములు నాయన. విత్తబడినటువంటి వాక్యము ప్రభా ప్రతి వారి హృదయంలో మీరు ఫలింపచేయండి నాయన. నా తండ్రి, విన్న వాక్యం వ్యర్థం కావద్దు ప్రభా. ప్రతి వారు వారి జీవితంలో నా తండ్రి ప్రార్థన శక్తిని పొందుకొని ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. జీవితంతో కూడిన ప్రార్థన నీ బిడ్డలకు దయచేయండి ప్రభా. అపవాదిని ఎదిరించే ప్రార్థన నీ బిడ్డలకు దయచేయి. అపవాదిని ఓడించే ప్రార్థన శక్తిని బిడ్డలు పొందుకొందరుగాక. ప్రభా కృప చూపండి, సహాయము చేయండి. నీ దీవెనల చేత ప్రతి బిడ్డను మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. సహాయము చేయము, కృప చూపించము. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేని బిడ్డలారా, ప్రక్కన బెల్ కొట్టండి, ఫార్వర్డ్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.